పదాలు వస్తూ ఉంటాయి. శుభభావన, శుభకామన, వరదానాలంటే అందరూ చాలా లైట్‌గా తీసేసుకున్నారు. శుభభావన అన్నది ఇక్కడ మన దృష్టికోణం. శ్రేష్టంగా ఉండాలా అంటున్నాడు. మీరు ఏ దృష్టితో అయితే చూస్తారో, భావనతోటైతే చూస్తారో అదే తిరిగొస్తది. ఇక్కడ స్త్రీ అబల, బలము లేనిది అని అన్నప్పుడు ఎవరైతే ఆలోచన చేశారో వాళ్ళ ఆత్మ బలహీనమైపోయింది. ఆ బలహీనం అయిపోవడం వల్ల శరీరం శక్తిని కోల్పోయింది. అందుకే ఆయన ఆత్మజ్ఞానం ఇవ్వడానికొచ్చాడు. అదే విధంగా భర్త భార్యను కొట్టినప్పుడు ఎప్పుడైతే ఆ రకంగా నేనేమి చేయలేను, బలహీనురాల్ని అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా శరీరంలోకి శక్తి రాదు. సో, మొత్తం ఆపరేటింగ్ ఫ్యాక్టర్ అంతా ఆత్మలోనే ఉంది. సో, ఇక్కడ ఏమైపోయింది, నేను సంపాదించి తెచ్చి పెడుతున్నాను కాబట్టి, నేను చెప్పినట్టు పడుండాలి. సో, నేను తిండి కోసం ఆధారపడ్డాను కాబట్టి, నేను గనక అంటే ఇదే నోర్లిప్పొద్దు, పేర్లు తీయొద్దని కాన్సెప్ట్‌లు బాగా దింపేశారు కదా రక్తంలోకి మనకి. ఒకవేళ నేను మాట్లాడితే, ఆయన మీద నేను ఆధారపడ్డాను కాబట్టి, తిండికి సమస్యొస్తుందేమో, పిల్లలేమైపోతారు. సో